కొంతమంది సెక్రటరీ కూడా వెళ్ళారు, సచివాలయం కూడా వెళ్ళారట. కాబట్టి అక్కడ నిన్న జరిగింది ఏంటంటే జనానికి ఆతృత, భయం, ఏమవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అన్నటువంటిది. అందుకని వెళ్ళైనా తీసుకోవడానికి వెతుక్కున్నారు. అందులో ఏకంగా 7,000 రూపాయలు క్యాష్ వస్తుంటాం, వీళ్ళకి కూడా 6,000 వస్తూ ఉండటంతో ఇంతకుముందు ఏంటంటే వాలంటీర్ వస్తాడు అని ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఎక్కడిస్తున్నారని చెప్పి వెతుక్కుంటూ కూడా వెళ్ళటం మూలంగా కొంతమంది ఇంటి దాకా కూడా అక్కర్లేకుండా ఇచ్చేసేటటువంటి పరిస్థితి అయింది. కొన్ని చోట్ల చూస్తే ఓ చోట నుంచి అందరూ మళ్ళీ ఓ చోట కూర్చున్నటువంటి పరిస్థితి కనబడింది, నుంచున్నటువంటి పరిస్థితి కనబడింది. కాబట్టి మళ్ళీ అది వీళ్ళు ఏం చెప్తారు, అదిగోదిగో చూసారు మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ బారులు తీరు నుంచోవడం, క్యూలో నుంచోవటం అన్నటువంటి మాట వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి విధానానికి సంబంధించి ఒకటి కరెక్ట్, ఇమ్మీడియట్ గా సక్సెస్ అయ్యారు, ఒకే రోజులో 95% చేయడం వితౌట్ వాలంటీర్ చేసి చూపించడం అన్నటువంటి సక్సెస్, నో డౌట్. అందులో అట్ ద సేమ్ టైం ఈ విధానంలో కొన్ని లోపాలు కనిపించినాయి. ఏది ఇట్లాగా ఓ చోటకి తీసుకెళ్ళడం, ప్లస్ సచివాలయ సిబ్బంది వాళ్ళ పని వదిలేసి ఇది చేయడం, మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని చోట్ల నుంచుని తీసుకోవడం, ఇట్లాంటిది. ఈ విధానాలకి ఎలా పరిష్కారం అన్నటువంటిది నెక్స్ట్ నెలల్లో చూడాలి. ఇదే కరెక్ట్ ఇట్లాగే ఉంటుంది అనుకున్నారు అనుకోండి ప్రతి నెల కూడా, అది జనాలు ఫ్యూచర్ లో ఎట్లాగా దీన్ని ట్రీట్ చేస్తారని చూడాలి. జూలై 1వ తేదీ ప్రత్యేకం ఏంటి అంటే ఒక రకంగా 7,000 ఇవ్వడం, అంటే పాత 3 నెలలు